అంటే అన్నమే తినలేదు ఒక్కొక్కరు. ఆ, ఆ, మరి ఇక మళ్ళా గెలిపిస్తారా అమ్మ ఒకవేళ గెలిపిస్తాం, నిలబడితే? తప్పకుండా గెలిపిస్తాం. ఆ, మేము ఒక్కరం గెలిపిస్తే అందరు రేదా, ఉమ్. అందరు ఎత్తే గెలుస్తాడు. మాకు దయాకర్ రావు కావాలి, రావాలి. కాదమ్మా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు మీరు మాకు పనులు అయితలేవు, ఆ, అయితలేవు. దయాకర్ రావు వస్తేనే మార్పు అయిందా? ఆ? మార్పు కనిపి కాలే, 2 లక్షలు మాపి కాలే, కాలే. గ్యాస్ ఫ్రీ 500 అన్నాడు, గ్యాస్ సుతరాలే. ఇప్పుడు దాకా మహిళలకు 2500 అన్నాడు, మహిళలకు అవి ఇయ్యలే. మరి ఇక ఇట్లా చేసినాక మేము ఎట్లా అయ్యాం? కరెంట్ వస్తే సక్రంగా వస్తలేదు, మరి ఎట్లా అయ్యాం? ఎట్లా పొలాలంతా ఎండిపోయినా ఉన్నా ఎండిపోయినాయి, పొలాలన్నీ ఎండిపోయినాయి కరెంట్ రాక. ఉమ్. మరి మాకు మళ్ళా ఆయనకే ఇస్తాం, మేము కారుకే ఇస్తాం మళ్ళా. కారు పక్క వెళ్తుంది. ముచ్చట కాదు కానీ మాకు ఇది టీఆర్ఎస్ మాకు పని చేస్తాంది, మేము పని చేస్తాను. ఆయన ఈ కాంగ్రెస్ వాడు ఏం చేసిండంటే 500 గ్యాస్ అన్నాడు, ఇయ్యలేదు. బస్సు ఫ్రీ అన్నాడు, ఆ బస్సు ఎవడు ఎక్కుతాడు? అన్నిటికీ పెంచుతాడు ఆయన కూడా, ఆయన ఏం తక్కువ చేయలే. మాకు ఇది కాంగ్రెస్ ఏమొద్దు, మాకు తెలంగాణ మా పార్టీ మాకే, మేము గెలిపించుకుంటాం, రావాలి, మాకు గెలిపిస్తాం, వస్తాడు ఆయన. అందరు ఒక్క తిరిగి ఉంటారా సారు అట్లా? మాకు ఏం పనులు చేయలే. ఇప్పుడు డెలివరీకి పోతే వాళ్ళకు కేసీఆర్ కిట్ అని ఇచ్చేది, అవి కూడా ఇచ్చుడు బంద్ పెట్టిండు, అన్ని లాస్ చేసిండు, ఏం లేదు. ఆయన వచ్చి ఏం పొడుగు చేయలే మాకు. 5 ఆదుకుంటాడు, మంచిగా ఆదుకుంటాడు ఆయన, మొక్కాలి ఆయనకు దేవుడు అని. బాధపడ్డా 3 రోజుల దాకా. ఆయన అంత మంచిది ఎవరు లేరు కార్యకర్తలు. ఇప్పుడు ఇక్కడ యశస్విని రెడ్డి ఎమ్మెల్యే నిలబడ్డది కదమ్మా, సో ఇక్కడ నేను సర్వే చేస్తా అంటే చాలా మంది అంటున్నారు ఓట్లు వచ్చినప్పుడే అడగనికి వచ్చింది తప్ప తర్వాత మళ్ళీ రాలే ఆమె అసలే రాలే, అవుపడనే లేదు, ఈ ఊరికే రాలే ఆమె. 300 పడాలంటాను, 300 పడద్దా? 200, 150 అట. ఇంత మంది ముక్కుతాను, 12 ఆయదాకా 11 ఆయదాకా ఉంటాను. ఏమి కూలేస్తాండ మాకు, చచ్చిపోతాను ఈ పని చేయబట్టి ఎండల. అమ్మా ఇప్పుడు బస్ పథకం వచ్చినప్పటి నుండి ఎన్నిసార్లు బస్ ఎక్కినా? మేము అసలే పోలేదు సార్, మేము అసలే బస్ మరి ఆడళ్ళకు బస్సు పిరి 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 అంటే మొగోడు ఏంది వాడు గెలిచిండా, మాకెందుకు రాదు అని మొగోళ్ళు అంటూనే ఉండ్రి. ఆడదేవత అని ఎక్కితే లంజే నా సీటు కాదని ఇటు నువ్వుకెత్తనే ఉండ్రి. వాడు ఏం చేసిండు వచ్చి అట్లనే అంటారు జనాలు. ఇప్పుడు ఒకవేళ మళ్ళీ నిలబడితే మీరు కేసీఆర్ ని గెలిపిస్తారా? కేసీఆర్ కే గెలిపిస్తాం, మా ఓట్లే అటు, మేము అటే ఉంటాం. ఎర్రబెల్లి దయాకర్ రావు ఒకవేళ ఎమ్మెల్యే నిలబడితే మాత్రం పక్క గెలిపిస్తారు ఇక్కడ? గెలిపిస్తాం. అంత ప్రేమ అభిమానం ఎందుకు ఎర్రబెల్లి దయాకర్ రావు? ఆయన మంచి పనులు చేస్తాడు కదా, చూస్తాడు కదా. ఇక్కడికి ఉండే బురద పోసిండు, డాంబర్ రోడ్డు పోసిండు, గుళ్ళకు కూడా పైసలు ఇచ్చిండు, మాఫీ చేసిండు, అన్నిటి చేసిండు. ఆయన చేసినట్టే మేము ఓకే అంటాం. 2 సార్లు పట్టుకపోతే మళ్ళీ కోతులు ఇస్తారమైన కోతులు అయినాయి. కాంగ్రెస్ వాడు ఎవరు ఏం పని చేయలే మాకు. సో ఇప్పుడు ఎట్లా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 5 నెలలు అవుతా ఉన్నది కదా, ఏం లేదు. మాకు కేసీఆర్ గెలిస్తే మాకు ఒక్క కోతి లేకుండా పట్టుకుపోవాలి. మాకు పంటలు పండుతలేవు, ఇంట్లో వండిన బువ్వ కూడా తోడక తింటానే కోతులు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఏమైనా పంటలు ఎండిపోయినాయా? ఒక్క పంట కూడా మంటలు. 100 బత్తాలు ఆయా కాడ 50 బత్తాలు అయినాయి. ఇప్పుడు తవ్విన చెరువు ఎప్పుడన్నా నీళ్లు ఉన్నాయా? గతంలో మనం చూసుకున్నట్టయితే ఎప్పుడన్నా అంటే నీళ్లు ఉండే అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నాయి. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత ఎండిపోయింది మొత్తం లేకుండా, పొలాలు కూడా ఎండినాయి, బోర్లు కూడా గుంజినాయి, ఏమి లేదు. ఇప్పుడు ఈ కరువు పని చేసుకుంటా మండు బుక్ కూడా బతకాలి. మరి సచిన వాళ్ళకు రైతు బీమా ఇస్తలేడు, 4000 పింఛనే ఇస్తలేడు. అది రైతు బంధు 5 ఎకరాలు ఉన్న వాళ్ళకు అది ఇస్తలేడు. మరి ఎన్నడు ఇస్తాడు? ఎట్లా గెలిపించు కాదు సాగు. కళ్యాణ్ రుణమాఫీ అన్నాడు, అది రుణమాఫీ లేదు. తులం బంగారం కళ్యాణ్ లక్ష్మి 1,00,000 రూపాయలు తులం బంగారం అన్నాడు, అది నడతలేదు. మరి ఎట్లా ఇక దేనికి చేయాలి? మీకు 2500 నాకు పింఛన్ వస్తుంది సార్, పింఛన్ 2000 వస్తుంది. 4000 ఇస్తాను చెప్పింది కదా, ఇస్తలేడు. ఆయన 100 రోజులు కాలేదట, ఇయ్యాడట. ఇప్పుడు అయిపోయింది, 5 నెలలు అయిపోయింది కదమ్మా, కాలేదట ఇంకా 100 రోజులు అట్లా ఇయ్యాడట. ఎప్పుడు ఇస్తాడు? ఎవరిని గెలిపించబోతున్నా? ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ ని గెలిపిస్తారా? నేను నా మనసులో ఎవరికి గెలిపానని లేదయ్యా ఇక నాకు. ఎందుకమ్మా? ఎందుకు ఇక ఏది రాంది ఏం పనులు చేయాలి? ఇక్కడ మా మేనాడు చచ్చిపోయాడు, ఇప్పుడు 3 నెలలు. 2000 ఇయ్యక ముందు నీ పెన్షన్ ఎంత ఉండే? నాకు పెంచిన 200. చేసింది ఎవరు? 200 పోయి 1000 రూపాయలు అయినాయి. 2000 చేసింది ఎవరు? 2000 చేసిండ్రు.
2016లో చేసిండు. ఆ. తర్వాత ఇక తర్వాత గియ్య 2000 వస్తాను ఏం లే, ఆయన 4000 అన్నాడు, 4000 ఇస్తలేడు. అట్లా అనుడితో వస్తుందేమో అని మీరు ఓట్లు వేసిల్లా? ఇక వచ్చిన మంచిదే, రాకుండా ఇది అన్న వస్తుందని ఇదే దీనికి వేసుకుంటూ వస్తాను. కేసీఆర్కి వేసినాం మేము ఓటు. మళ్ళీ గెలిపిస్తారా కేసీఆర్ ని? మళ్ళనా ఇక గెలిపిస్తాం అంటే ఇక ఎట్లుంటుందో, చెయ్యి ఎటు పోతే అటే ఎత్తాం కావచ్చు. గెలిపిస్తామని నేను ఒక్కదాన్ని ఎత్తా, కేసీఆర్ కు గెలుతాడా? గెలవడు కదా. నేను అడుగుతున్నా, నిన్నే అడుగుతున్నా కదా, వేరే వాళ్ళని అడగట్లేదు కదా. నీ ఒపీనియన్ చెప్పు అంటున్నా, నీ మనసులో మాట. ఇప్పుడు నా మనసులో మొదటి సంధి అటే ఉన్నా, నేను అటే ఉంటా. సో మళ్ళీ కేసీఆర్ ని ఎక్కితావు కదా? కేసీఆర్ కి ఎండిపోయినాయి కొందరు, ఎండిపోయినాయి కానీ ఎవరు ఇస్తాను. కరెంటు తులం బంగారం అని చెప్పిండు, ఏది లేదు, 2500 మహిళలకు అని చెప్పిండు. ఏది లేదు. ఈ 6 పథకాల్లో ఏ పథకాలు కనిపిస్తున్నాయి? ఏం లేవు, అసలే లేవు. మళ్ళీ ఎవరిని గెలిపించబోతున్నారు ఇప్పుడు? మేము కేసీఆర్ కి వేస్తాం. ఎందుకని, ఎందుకు కేసీఆర్ మళ్ళీ గుర్తుకొస్తున్నాడా మీకు? మళ్ళీ మాకా వస్తాడు ఆయన, మేము ఎప్పుడైనా అందులోనే ఉన్నాం, అందులోనే వేస్తాం. మేము మళ్ళా వేరే అంటే మేము వేసేది వేస్తాం, ప్రజలు ఎట్టేసేది మనకు ఎరుకుంటదా? కళ్ళు లేని పులి అది. నేను అటే, ఎన్నడైనా అటే. ఇక ఏమి ఇచ్చినా ఉన్నాడు కదా, ఉన్నాడు. మీకేమైనా ఆదుకుంటాడు అమ్మా? ఆదుకుంటాడు, ఎందుకు ఆదుకోడు? వ్యక్తి మంచోడేనా? మంచోడే. సో ఎందుకు అంత మంచోడు ఉండే మీరు ఎందుకు ఓడగొట్టిల్లు? అది మేం కాదు సారు, బయట ఓడిపోయిండు. మా గురించి కాదు, బయట నుంచే ఓడిపోయిండు ఆయన. ఆయన పోయిండు అంటేనే మాకే బాధ అనిపిస్తుంది.